స్టార్స్, లెగసీస్, నెపోటిజం. ఇలా ఒక స్టార్‌ని అండ్ తన లీగ్‌ని కంటిన్యూ చేయడాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. అండ్ అందరూ కూడా ఒక స్టార్ హీరో కొడుకొస్తే ఆ లెగసీ కంటిన్యూ అవుద్దన్నట్టు చెప్తారు. అండ్ దాని గురించే మాట్లాడుకుంటారు. లైక్ 'నాగార్జున' గారికి 'కింగ్' కొడుకని, 'చిరంజీవి' గారి కొడుక్కి 'మెగా తనయుడు', 'చిరు తనయుడు' అంటూ ఏకంగా 'మెగా పవర్ స్టార్' అని టైటిల్ కూడా ఇచ్చేస్తారు. బట్ స్టార్స్‌కి బ్రదర్స్ కూడా ఉన్నారుగా. బట్ ఎందుకు ఎక్కువ స్టార్ హీరోస్ బ్రదర్స్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోం. ఆఫ్‌కోర్స్ 'పీఎస్‌పీకే' ఉన్నారు. బట్ ఆయన గురించి కాదులెండి. ఎందుకంటే ఈ కేస్ అన్ ఎక్సెప్షన్. సో, లెట్స్ టాక్ అబౌట్ ద స్టార్స్ అండ్ దేర్ బ్రదర్స్ హూ ఆర్ రియల్లీ నాట్ ప్రూవెన్ దెమ్‌సెల్వ్స్. దానికంటే ముందు ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ. నంబర్ 1 రమేష్ బాబు. బ్రదర్ ఆఫ్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిన్నప్పుడే ఎన్నో మూవీస్‌లో కృష్ణ గారితో, మహేష్ బాబుతో యాక్ట్ చేశారీయన. వాటిలో హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. లైక్ 'అల్లూరి సీతారామరాజు', 'అన్నదమ్ముల సవాల్', 'పాలు నీలు' ఇలా ఎన్నో మూవీస్‌లో చేశారు. ఆయన మెయిన్ లీడ్‌గా డెబ్యూ ఇచ్చింది 1987లో 'సామ్రాట్' అనే మూవీతో. ఈ మూవీ ఫ్లాప్ అయినా ఆయన కొన్ని సెట్ ఆఫ్ మూవీస్‌లో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. లైక్ 'బజార్ రౌడీ', 'కలియుగ కర్ణుడు', 'కృష్ణ అండ్ మహేష్ బాబుతో కలిసి 'ముగ్గురు కొడుకులు', 'బ్లాక్ టైగర్', 'ఆయుధం', 'కృష్ణ గారి అబ్బాయి' ఇలా చాలా మూవీస్‌లో హీరోగా చేశారు. బట్ ఏవి కూడా ఆయనకి యాక్టర్‌గా కానీ, స్టార్‌గా కానీ బ్రేక్ ఇవ్వలేదు. ఆఫ్టర్ సెవెరల్ సెట్ బ్యాక్స్ ఇంక ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడం ఎప్పుడో మానేశారు 1990స్‌లోనే. ఆ తర్వాత మన మహేష్ బాబుతోనే 'అర్జున్', 'అతిథి', 'దూకుడు', 'ఆగడు' లాంటి మూవీస్‌ని ప్రొడ్యూస్ చేశారు. ఏది ఏమైనా మన మహేష్ బాబు అంత స్టార్డమ్‌ని ఆయన పొందలేకపోయారు. నంబర్ 2 నాగబాబు. ది మెగా బ్రదర్. అన్నేమో మెగాస్టార్, తమ్ముడేమో పవర్ స్టార్. మరి నాగబాబు టవర్ స్టార్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. ఈయన 1986లో 'రాక్షసుడు' మూవీతో డెబ్యూ అయ్యారు యాస్ ఎ సైడ్ క్యారెక్టర్. అప్పటి నుండి చిరు సినిమాలు లైక్ 'త్రినేత్రుడు', 'మృగరాజు', 'కొండవీటి దొంగ', 'లంకేశ్వరుడు' ఇలా చాలా మూవీస్‌లో అలా అలా కనిపించేవారు నాగబాబు గారు. ఆ తర్వాత 'సూపర్ ఎక్స్‌ప్రెస్', 'హ్యాండ్స్ అప్', 'కౌరవుడు' ఇలాంటి మూవీస్‌లో హీరోగా అండ్ సెంటర్ క్యారెక్టర్స్ ప్లే చేసినా ఏవి అంత గొప్పగా ఆడలేదు. అండ్ టు బీ ఫ్రాంక్ అటు క్రిటిక్స్ నుండి, ఇటు ఆడియన్స్ నుండి ఫీడ్‌బ్యాక్ కూడా అంత గొప్పగా రాలేదు. ఆయన సినిమాలకు గాని, ఆయన యాక్టింగ్ గాని. ఆ తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ 2008లో 'సర్కార్', 'ఆపదముక్కుల వాడు' అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌లో లీడ్‌గా చేసినా అవి కూడా ఆడలేదు. ఇదే టైంలో 2013లో 'జబర్దస్త్' స్టార్ట్ అవ్వడం అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవ్వడం వల్ల అన్న, తమ్ముడు ఇద్దరు స్టార్స్ అయినా, ఈయన స్టార్ కాకపోయినా అలా అలా మెయిన్ క్యారెక్టర్స్ అండ్ సైడ్ రోల్స్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారనే చెప్పాలి. నంబర్ 3 భరత్. ది బ్రదర్ ఆఫ్ రవణ. రవణ స్టార్‌గా అవుతున్నప్పుడే ఈయన కూడా 'అతడే ఒక సైన్యం' మూవీతో తన యాక్టింగ్ జర్నీని స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీలోని తన కామెడీ టైమింగ్ కానీ, తన క్యారెక్టరైజేషన్‌కి కానీ చాలా మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత 'వెంకీ', 'ఢీ', 'వీరభద్ర', 'రెడీ', 'ఏక్ నిరంజన్', 'రామ రామకృష్ణ కృష్ణ', 'రామయ్య వస్తవయ్య' ఇలా ఎన్నో నోటబుల్ మూవీస్‌లో కొన్ని మంచి కామెడీ క్యారెక్టర్స్ అండ్ కొన్ని విలన్ షేడ్ రోల్స్‌లో యాక్ట్ చేసినా ఈయన ఎప్పుడు కూడా సోలో లీడ్ ఫిల్మ్ కానీ ఆర్ ఎల్స్ ఈయన సెంటర్ క్యారెక్టర్‌గా చేసిన మూవీస్ కానీ లేవు. అప్పుడెప్పుడో ఒక సినిమా ఉంటదనుకుంటా 'మంగతాయారు టిఫిన్ సెంటర్' అని అందులో ఒక మంచి రోల్ అయితే పడింది. ఆ తర్వాత 2012లో డ్రగ్ కేస్ అని, 2014లో కాప్స్‌తో అబ్యూసివ్‌గా బిహేవ్ చేశారని అలిగేషన్స్ కూడా ఫేస్ చేశారు. ఆ తర్వాత 2015లో రవితేజ గారి ఇంకొక బ్రదర్ అయిన రఘుతో కలిసి 'దోచేయ్' మూవీలో ఒక దొంగతనం సీక్వెన్స్ అంతా కలిపి యాక్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఈయన 'బిగ్ బాస్' సీజన్ 1లో కూడా సెలెక్ట్ అయ్యారు. అయితే అదే ఇయర్ అదే టైంలో అంటే 2017లో ఒక కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారు అండ్ స్టార్ అవ్వలేకపోయారు. నంబర్ 4 ఆనంద్. ది దేవరకొండ బ్రదర్. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'తో స్టార్ అయ్యాడు. 'గీత గోవిందం'తో స్టార్డమ్‌ని పెంచుకున్నాడు. సరిగ్గా అదే టైంకి 2019లో ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే మూవీతో డెబ్యూ అయ్యాడు. అయితే ఈ మూవీలో లుక్స్ కానీ, పెర్ఫార్మన్స్ కానీ ఇలా వీటిలో కొంచెం క్రిటిసిజం వచ్చినా తర్వాత వచ్చిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో' తను ఒక డీసెంట్ పెర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ వచ్చాయి, వెళ్ళిపోయాయి. బట్ 'బేబీ' మూవీతో ఒక సరైన బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ తన పెర్ఫార్మన్స్‌తో తనేంటో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ అనేది అటు హీరోయిన్‌కి, ఇటు డైరెక్టర్‌కి, ఆ స్క్రిప్ట్‌కి అలా వెళ్ళిపోయింది. అండ్ తన పెర్ఫార్మన్స్ గురించి ఎవరు అంతగా మాట్లాడుకోలేదు. స్టిల్ హీ నీడ్స్ ఎ సోలో బ్లాక్ బస్టర్ వేర్ హీ కెన్ రియల్లీ షైన్. ఆ తర్వాత నుండి మూవీస్ కూడా రాలేదు. అంటే 'గమ్ గమ్ గణేశ' వచ్చినా అది వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీలేదు. అయితే తిను విజయ్ అంత స్టార్డమ్ తెచ్చుకుంటాడా లేదా అనేది ఇంకా క్వెషన్ మార్కే. కాజ్ హిస్ గ్యాప్ బిట్వీన్ ఎవ్రీ మూవీ అండ్ స్క్రిప్ట్ సెలక్షన్. చూడాలి మరి ఏమవుతదో. స్టార్ అవుతాడా? విజయ్ అంత ఫేమ్ తెచ్చుకుంటాడా అనేది పక్కన పెడితే కొన్ని సెట్ ఆఫ్ మంచి మూవీస్ గనక చేస్తే తనకంటూ కొన్ని సెట్ ఆఫ్ మూవీస్ లైక్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' లాంటివి పర్ఫార్మన్స్ ఓరియెంటెడ్‌వి పడితే హి కెన్ గో ఇన్ దట్ వే. తనకంటూ ఒక లీగ్ స్టార్ట్ అవుతదనమాట యాస్ ఎన్ యాక్టర్‌గా. మీరేమంటారు? కింద కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 5 శిరీష్. ది అల్లు బ్రదర్. అల్లు అరవింద్ బ్యాకింగ్ ఉందంటే ఇండస్ట్రీ అంతా తన సైడ్ ఉన్నట్టేగా. ఎప్పుడో 2013లో 'గౌరవం' అనే ఒక సోషల్ థ్రిల్లర్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. ఒక స్టార్ తమ్ముడు, ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఇలాంటి మూవీతో ఎంట్రీ ఇవ్వడం రిస్కే. అండ్ 'గౌరవం' ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ ఫిల్మ్. కాకపోతే తన పెర్ఫార్మన్స్‌కి, మెయిన్‌గా తన లుక్స్‌కి చాలా క్రిటిసిజం ఫేస్ చేసాడు శిరీష్.
ఆ తర్వాత 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు' లాంటి మూవీస్‌తో హిట్ కొట్టినా, ఎక్కడా కూడా తన యాక్టింగ్‌కి కానీ, తన ఎఫర్ట్స్‌కి కానీ పేరు రాలేదు. అండ్ 'ఒక క్షణం' లాంటి ఎక్సలెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఆ సినిమాకి మంచి రివ్యూస్ పడ్డా కూడా అది కూడా ఆడలేదు. నెక్స్ట్ కొన్ని సెట్ ఆఫ్ మూవీస్ చేశాడు. అవి వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు. అండ్ మూవీ టు మూవీ యాక్టింగ్‌లో ఎంతో కొంత ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా, తనకి అవసరమైన ఆ బ్లాక్ బస్టర్ ఇప్పటిదాకా పడలేదు. నాకు 'శిరీష్‌ని' చూస్తే ఒక్కటే అనిపిస్తది. బయట బ్యాక్‌గ్రౌండ్ ఉంటే స్టార్స్ అయిపోతార్రా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా, అలా అయితే 'శిరీష్' ఎప్పుడో ఇండస్ట్రీని ఎళ్ళేసేవాడు. నంబర్ 7 కట్ చేస్తే 'పంజా వైష్ణవ్ తేజ్'. 'సాయి దుర్గా తేజ్' హీరోగా 'రే' మూవీతో వస్తున్నాడన్నప్పుడు, ఇతను హీరోనా? ఇంకెంతమంది వత్తార్రా బాబు మీ కుటుంబం నిండా అని అందరూ అన్నారు. బట్ బై లక్ ఆ మూవీ కాకుండా 'పిల్లా నువ్వు లేని జీవితం' మూవీతో తను డెబ్యూ ఇచ్చాడు. తన లాంచ్ అప్పుడు వచ్చిన క్రిటిసిజం అంతా పోయి యాక్టింగ్, డాన్స్, గ్రేస్ అన్నిటికి అరే! ఇక్కడ చిరులా ఉన్నాడు. అరే! ఇక్కడ అచ్చం పవన్ కళ్యాణ్‌లా ఉన్నాడని ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ తెచ్చుకున్నాడు. సేమ్ 'పంజా వైష్ణవ్ తేజ్' హీరోగా వచ్చినప్పుడు ఈ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదనే చెప్పాలి. మరి స్టోరీ వల్లనో, మిగతా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ వల్లనో, లాస్ట్ ఆ క్లైమాక్స్‌లోని షాక్ ఫ్యాక్టర్ వల్లనో తెలీదు గానీ, తన వైపు ఆ లైమ్‌లైట్ అయితే రాలేదు. ఆ తర్వాత తను చేసిన మూవీస్ లైక్ 'కొండపొలం' కానీ, 'రంగరంగ వైభవంగా' కానీ ఇవేవి కూడా మినిమమ్ అంటే మినిమమ్ బజ్ తెచ్చుకోలేదు. ఇంకా బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక తన లాస్ట్ రిలీజ్ అదే 'ఆదికేశవ్' గురించైతే హిట్, ఫ్లాప్ అనేది పక్కన పెడితే తన యాక్టింగ్‌కి "అన్నకి అస్సలు ఎక్స్‌ప్రెషన్స్ పలకట్లేదురా" అని ట్రోల్ చేసుకున్నారు. 2 ఇయర్స్ అయినా కూడా తన నుండి ఇంకో మూవీ రాలేదు. అనౌన్స్‌మెంట్ కూడా కాలేదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 'వైష్ణవ్ తేజ్' 'సాయి దుర్గా తేజ్' అంత ఫేమ్ తెచ్చుకుంటాడా లేదా అంటే నోనే చెప్పాలి మరి. నంబర్ 6 హరికృష్ణ 'ది బ్రదర్ ఆఫ్ లయన్'. ఎన్టీఆర్ అంటే పేరు కాదు. తెలుగు చలనచిత్ర సీమకి వన్నె తెచ్చిన నియంత. అలాంటి గొప్ప నటుడి కొడుకుగా చిన్నప్పుడే యాక్టింగ్ కెరీర్‌ని బాలయ్యతో కలిసి స్టార్ట్ చేశారు హరికృష్ణ గారు. అండ్ అగైన్ నటన వాళ్ళ రక్తంలోనే ఉంది. ఆయన యాక్టింగ్‌కి ఎప్పుడు వంక పెట్టడానికి లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా 1998లో వచ్చిన 'శ్రీరామరయ్య' మూవీతో స్టార్ట్ అయ్యి 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో' లాంటి సూపర్ హిట్ మూవీస్‌ని దింపారాయన. ఇంకా 'శివరామరాజు' మూవీలో 'దిన్నకు దిన్నకుతా' ఈ సాంగ్ ఇప్పటికి చాలా మందికి గుర్తే ఉండి ఉంటది. ఇంకా ఆ తర్వాత 'సీతయ్య' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇచ్చారాయన. కానీ ఆ తర్వాత ఆయన చేసిన మూవీస్ కేవలం 3 మాత్రమే. అక్కడితో యాక్టింగ్‌ని పూర్తిగా ఆపేసి, అటు స్టేట్ పాలిటిక్స్, ఇటు బిజినెస్ వైపు వెళ్ళిపోయారు. నాకు తెలిసి హరికృష్ణ గారికి యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్నా, అది తన మెయిన్ రూట్ కాదేమో అని అనుకునుంటారు. సినిమాలకి దూరంగా వెళ్ళిపోయారాయన. నెంబర్ 8 ఆర్యన్ రాజేష్ 'ది బ్రదర్ ఆఫ్ అల్లరి నరేష్'. ఈటీవీ లాంటి స్టార్ డైరెక్టర్ కొడుకుగా కెరీర్ స్టార్ట్ చేసి, ఆయన డైరెక్షన్‌లోనే 'హాయ్' అనే మూవీతో లాంచ్ అయ్యారు ఆర్యన్ రాజేష్ గారు. ఇది హిట్ కూడా అయింది. ఆ తర్వాత 'సొంతం' అనే మూవీలో లీడ్‌గా చేశారు. అది కూడా హిట్ అయింది. కానీ ఈ మూవీ పేరు తెస్తే అదేంటి సినిమా హీరో సునీల్ గదా! ఆర్యన్ రాజేష్ అంటారేటి అని అందరూ అంటారు. ఈవీవి గారు ఉన్నంత వరకు ఆయనకి కొన్ని మంచి హిట్సే పడ్డాయి. లైక్ 'ఎవడి గోల వాడిది', తన తమ్ముడు అల్లరి నరేష్‌తో చేసిన 'నువ్వంటే నాకిష్టం' ఇలా. బట్ దాని తర్వాత ఈయన ఫిల్మోగ్రఫీలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. ప్రొడ్యూసర్‌గా మారి అల్లరి నరేష్‌తో 'బందిపోటు' అనే మూవీ తెస్తే అది కూడా ఫ్లాపే. ఇంక దీంతో ఆయన యాక్టింగ్‌కి లాంగ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత 'వినయ విధేయరామ'లో కనిపించారు. అవునా! ఈయన ఈ మూవీలో ఎక్కడున్నారా అని అంటారా? ఏం ఎడిటరు ఒకసారి మూవీలో ఆయన పిక్స్ అండ్ సీన్స్ వెయ్యమ్మా. క్లోజ్ కళ్ళు ఇంకా ఇంకా నేను ఈ సినిమాలో ఆయన్ని జూసినప్పుడు అసలు ఈయనకి ఈ రోల్ ఇవ్వడం ఏంట్రా అని ఫీల్స్ నాకసల. ఇలా ఈయన అల్లరి నరేష్ అంత ఫేమ్ తెచ్చుకోలేకపోయారు. వీళ్ళేంటి వాళ్ళ బ్రదర్స్ స్టార్స్ అయినా ఆర్ ఫేమ్ ఉన్న యాక్టర్స్ అయినా వీళ్ళంత గొప్ప ఫిల్మ్ కెరీర్‌ని బిల్డ్ చేసుకోలేకపోయిన వాళ్ళు. ఒక్కటేంటంటే ఇక్కడ వాళ్ళు ఏదో చేయలేకపోయారు, సాధించలేకపోయారు అని అనడానికి లేదు. హరికృష్ణ గారు సినిమాలో స్టార్ కాకపోవచ్చు. బట్ అటు పాలిటిక్స్‌లోను అండ్ బిజినెస్‌లోను తనకంటూ రూట్ క్రియేట్ చేసుకున్నారు. సేమ్ విత్ నాగబాబు గారు. ఆయన నవ్వు లేకపోతే ఈరోజు 'జబర్దస్త్' లాంటి షోసే లేవు. రమేష్ బాబు గారు బిజినెస్ అంటూ అండ్ ప్రొడ్యూసర్‌గా మారి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇక్కడ చెప్పేదేంటంటే నువ్వు ఒక దాంట్లో కాకపోతే నువ్వు కష్టపడి పని చేసేంత వరకు నీకు లైఫ్ వేరే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ ఇస్తది. ఇచ్చి తీరుతదంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మూవీస్ ఫర్ యూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.